హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంజన వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అని ఆశిస్తున్నాను. అందరూ చాలా సేఫ్గా కూడా ఉండండి. కోవిడ్ స్ట్రెయిన్ అనేది చాలా సివియర్గా ఉంది. సో అందరూ సేఫ్గా ఉండండి. అందరూ హెల్దీ డైట్ అనేది తీసుకోండి. సో ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందరికి వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనము ఒక ప్లెయిన్ డెనిమ్ జీన్స్ని మనము కొంచెం ప్రింటెడ్ డెనిమ్ జీన్స్గా కన్వర్ట్ చేసుకోబోతున్నాము. యాక్చువల్గా అయితే ఈ వీడియో అసలు షూట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ దీంట్లో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది కరెక్ట్గా నేను అనుకున్నట్టు వస్తుంది అనేది. బట్ వచ్చింది కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియో వస్తుంది. ఈరోజు నేను ఇది ఎట్లా పెయింట్ చేయాలనేది చూపించబోతున్నాను. ఇట్లా వచ్చింది. ఒకవేళ కనుక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినాక మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నన్ను అందరూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సంజన వైబ్స్ 02. అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ పెయింట్ చేసేటప్పుడు, అంటే ఫ్యాబ్రిక్ మీద ఏ పెయింట్ చేయాలన్నా కూడా మనము సేమ్ డిజైన్ అనే కాదు, చేయాలన్నప్పుడు మనం ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనేవి వాడాలి. అంటే ఎక్రిలిక్ పెయింట్స్ కూడా ఉంటాయి. ఎక్రిలిక్ పెయింట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ అది ఇట్లా ఫస్ట్ వాష్కి అట్లా క్రాక్ వచ్చినట్టు వచ్చేస్తుంది. అంటే పెయింట్ చేసినాక క్రాక్ వచ్చినట్టు వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు పెయింట్ చేస్తాం కదా మనము డెనిమ్ అనేటప్పటికి ఒక 2-3 లేయర్స్ వేయాల్సి వస్తుంది. ఆ 2-3 లేయర్స్ వేసేటప్పటికి అది వేయంగానే ఇమ్మీడియట్గా క్రాక్స్ రావటము, అది కొంచెం ఫోల్డ్ అయినా కూడా క్రాక్ వచ్చేస్తుంది, బ్రేక్ అయినట్టు ఇట్లా వస్తుంది. సో దానివల్ల మనం ఫ్యాబ్రిక్ పెయింట్సే యూజ్ చేయాలి. ఫ్యాబ్రిక్ పెయింట్ ఒక 25 రూపీస్లో ఒక 20 ml బాటిల్ అనేది వస్తుంది. అది నాకైతే ఈ జీన్స్కి మొత్తం అదే సరిపోయింది. అంటే ఒక్కొక్క షేడ్, నేను తీసుకున్న షేడ్ ఒక బాటిల్ సరిపోయింది. సో మనము అవి యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ పెయింట్స్ మట్టుకే యూజ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి ఎట్లా చేశాను ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఎల్లో ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకున్నాను. దీన్ని షిన్చాన్ ప్రింట్ ఉంది కదా, దీని మీద పెయింట్ చేసుకోపోతున్నాను. మన పెయింటింగ్ వచ్చేసి నార్మల్గా మనము పేపర్ మీద కానీ లేదు అంటే క్యాన్వాస్ మీద ఎట్లయితే పెయింట్ చేస్తామో సేమ్ వేలో దీని మీద కూడా పెయింట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ కోట్ అనేది లైట్గా ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. మొత్తానికి ఈవెన్గా పెయింట్ చేసుకోవాలి. ఫస్ట్ కోట్ ఫినిష్ అయినాక ఇది ఇట్లా ఉంది. సో నేను ఇప్పుడు సెకండ్ కోట్ వేసుకున్నాను దాని మీదనే. అంటే చాలా లైట్గా ఉంది కదా, నాకు అది కలర్ చాలా బ్రైట్గా ఎన్హాన్స్ అవ్వాలని నేను సెకండ్ కోట్ వేస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఒకవేళ మనం బేస్ వైట్ పెయింట్ చేస్తే మనకి దాని మీద వేరే ఏ షేడ్ వేసినా కూడా చాలా తొందరగా ఆ కలర్ ఎన్హాన్స్ అవుతుంది. బట్ నాకు ఏమైందంటే నాకు వైట్ ఫ్యాబ్రిక్ పెయింట్ దొరకలేదు. సో దానివల్ల నేను 2 to 3 లేయర్స్ వేయాల్సి వచ్చింది పెయింట్. ఇంకా నేను ఇప్పుడు దీని మీద థర్డ్ కోట్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంకా బ్రైట్గా కావాలనిపించింది. సో థర్డ్ కోట్ ఇంకా లాస్ట్ కోట్ అనమాట, థర్డ్ది కూడా వేసుకుంటున్నాను. థర్డ్ కోట్ అవ్వగానే నేను ఇంకా దానికి ఆ షిన్చాన్ అన్న ప్రింట్కి నేను రెడ్ కలర్ తోటి అవుట్లైన్ చేస్తున్నాను. కొంచెం నేను బ్రాడ్గా అవుట్లైన్ చేస్తున్నాను. నేను రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే నాకు బ్లాక్తో చేస్తే అంత డార్క్గాను అంత ఎన్హాన్స్ అవ్వదు అనిపించింది కలర్. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ షిన్చాన్ టెక్స్ట్ ప్రింట్ది అవుట్లుక్ ఇట్లా ఉంది చూడండి. ఇంకా నేను ఈ షిన్చాన్ ప్రింట్ అనేది థై దగ్గర వేసుకున్నాను. థై దగ్గర ఎప్పుడైనా వేసుకోవాలంటే మనం కొంచెం బయటకు వేసుకోవాలి.
ఎందుకంటే లోపలికి వేస్తే అది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది ప్రింట్. సో బయటికి వేసుకోవాలి. నేను ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకుని మార్క్ చేసుకున్నాను. పర్మనెంట్ మార్కర్ అనే కాదు, దేనితోటైనా మార్క్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అవుట్లైన్ మార్క్ చేసుకుంటున్నాను. నేనైతే అవుట్లైన్ చేసుకున్నాక అప్పుడు నేను కరెక్ట్గా దానివి ఫీచర్స్ అవన్నీ డ్రా చేస్తున్నాను. बड़ी मुश्किल में पड़ी मेरी फैमिली नुहारा Come on baby पागल ये पागल वो पागल कर दे जहाँ भी ये जाए देखो करता है कैसे दीवाना सबको मेरा नाम ही शिनचैन है मैं शरारत से भरा बड़ी मुश्किल में पड़ी मेरी फैमिली ఫీచర్స్ డ్రా చేసినాక ఇట్లా ఉంది. ఇది నేనైతే షర్ట్కి రెడ్ కలర్ వేస్తున్నాను, అలాగే షార్ట్స్ వచ్చేసి ఎల్లో కలర్ వేయబోతున్నాను, అండ్ దెన్ ఫేస్కి స్కిన్ కలర్ అండ్ హెయిర్కి బ్లాక్ కలర్. నేను అట్లా ఓవరాల్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయకుండా తొందరగా వీడియో కంప్లీట్ చేద్దామని ఇట్లా చెప్తున్నాను. సో ఏం అనుకోకండి. షిన్చాన్ని పెయింట్ చేసినాక ఇట్లా ఉంది. ఇంకా దీని తర్వాత నేను బ్లాక్ పెయింట్ తీసుకుని కంప్లీట్గా దీనికి అవుట్లైన్ అలాగే దీనిది అంటే షిన్చాన్ ఫేస్ ది ఫీచర్స్ అవన్నీ డ్రా చేసుకుంటున్నాను. बड़ी मुश्किल में पड़ी मेरी फैमिली नुहारा Come on baby పైన థై దగ్గర షిన్చాన్ ప్రింట్ అట్లా వచ్చింది లుక్. నేను కాఫ్ దగ్గర కూడా వేసుకుందాం అనుకున్నాను. సో కాఫ్ దగ్గరది కూడా నేను మార్కర్ తోటి మొత్తము డ్రా చేసుకున్నాను షిన్చాన్ అనేది. దీనికి కూడా నేను సేమ్ థై దగ్గర దీనికి ఎట్లయితే కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ దీనికి కూడా పెయింట్ చేస్తాను. సో మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాను ఎట్లా ఉందనేది. మొత్తం కంప్లీట్గా పెయింట్ చేసినాక ఇట్లా ఉంది అవుట్లుక్. నాకైతే చాలా నచ్చింది. ఇది షిన్చాన్ ఇట్లా వచ్చింది, అండ్ దెన్ షిన్చాన్ది థై దగ్గర ప్రింట్ ఇట్లా వచ్చింది, కాఫ్ దగ్గరది ఇట్లా వచ్చింది, టోటల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అవుట్పుట్ చూడండి ఇట్లా వచ్చింది. ఇదంతా ఏమో ఒక సైడ్ అంతా నేను షిన్చాన్ అని రాసుకుందాం ఇన్ ది సెన్స్ షిన్చాన్ అని పెయింట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక షిన్చాన్ది డ్రా చేశాను. ఇంకొకటి ఇది ఇంకా హైలైట్, అంటే ఇది యాక్చువల్గా అయితే నాకు వేసినాక అనిపించింది అనమాట, ఇది ఫ్రంట్ వచ్చిందంటే ఇంకా బాగుండేదని. నేను యాక్చువల్గా ఈ షిన్చాన్ అని రాసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు షిన్చాన్ అంటే చాలా ఇష్టము. మీరు నవ్వకండి ప్లీజ్, అంటే ఇంత ఏజ్ వచ్చినా కూడా షిన్చాన్ చూస్తాను అని. అది ఇప్పుడు ఏం చేయలేము, అది అలవాటు అయిపోయింది నాకు అట్లా. అంటే డోరేమాన్ కూడా చూస్తాను కార్టూన్స్లో, బట్ షిన్చాన్ కంప్లీట్గా ఫేవరెట్ అన్నిట్లో. ఫస్ట్ షిన్చాన్, ఇంకా దాని తర్వాత అన్నీ. సో ఇంకా అందుకనే ఫస్ట్ జీన్స్ ట్రై చేస్తున్నా కాబట్టి ఫస్టే నేను షిన్చాన్ తోటి మొదలు పెట్టాను. నేను చూపించిన ప్రొసీజర్లో మీకు నచ్చిన డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక చేసుకుంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్స్ అనేది షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి నేను ఏమైనా ట్రై చేసి అది సక్సెస్ అయితే ఇట్లాంటి కొత్త వీడియోస్ చూస్తారు. యాక్చువల్గా ఇది సక్సెస్ అవ్వకపోయి ఉంటే కనుక ఈ వీడియో అసలు వచ్చేది కాదు. అది నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకైతే ఈ జీన్స్ చాలా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే నాకు రెగ్యులర్గా వేసుకోవాలనిపిస్తుంది, బట్ వేసుకోలేను ఎందుకంటే నేను ఆల్రెడీ పెయింట్ చేశాను. పెయింట్ చేసినాక వాషెస్ అనేది ఎక్కువ చేయకూడదు. ఇప్పుడు మనం ప్రికాషన్స్కి వద్దాము. ఇది ఐరన్ మనం ఇప్పుడు ఎట్ సైడ్ అయితే పెయింట్ చేసామో అటు సైడ్ చేయకూడదు. మనము రివర్స్ తిప్పి అప్పుడు ఐరన్ చేసుకోవాలి. అండ్ ఐరన్ చేసినాక ఒక 2 days, అంటే ఫస్ట్ టైం మనము పెయింట్ చేసినాక ఐరన్ చేస్తాం కదా, దాని తర్వాత 2 days వరకు మనము ఆ జీన్స్ అనేది వేసుకోకూడదు.
ఇంకొకటి వచ్చేసి అసలు ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే పెయింట్ చేసినాక దాన్ని మంచిగా డ్రై అవ్వనియాలి. మనం ఈవెన్ ఇట్లా ఫింగర్ పెట్టి టచ్ చేసి కూడా చూడకూడదు అది డ్రై అయిందా లేదా అనేది. సో దాన్ని ఒక 2 to 5 hours వరకు డ్రై అవ్వనిస్తే కరెక్ట్గా డ్రై అయిపోతుంది. దాని తర్వాత మనము ఐరన్ చేసి ఒక 2 days వరకు దాన్ని అట్లా పెట్టేసినాక అప్పుడు మనం వేసుకోవచ్చు దాన్ని. ఆ జీన్స్ వాషింగ్ దగ్గరికి వస్తే జీన్స్ని మనము వాషింగ్ మిషన్లో వేయకూడదు. హ్యాండ్ వాష్ చేసినా కూడా చాలా డెలికేట్గా చేయాలి. సో అదనమాట ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా జీన్స్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జీన్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఎవరైనా ట్రై చేసినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అనేది షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి sanjana_vibe02. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి అందరూ సేఫ్గా ఉండండి, అందరూ హెల్తీగా ఉండండి. బాయ్.